జీసస్ క్రైస్ట్. ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్న మా ప్రియులందరికీ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీకు శుభం తెలియజేస్తూ ఉంటున్నాం. You might be wondering why these people are singing songs with joyous in our streets. You may pose many questions in your minds. మీరు ఆలోచిస్తుండవచ్చు, మీరు ఎందుకు ఈ విధంగా పాటలు పాడుతుంటున్నారు అని మీ యొక్క హృదయంలో ఒక ప్రశ్న మీకు వచ్చి ఉండవచ్చు. My dear friends, we need your attention towards us for a few minutes. Why? Because we bring you the good news of great joy. మా ప్రియ మిత్రులారా, మీ యొక్క కొద్ది సమయాన్ని ఇక్కడ మా పైన కేంద్రీకరించవలసిందిగా మీకు విన్నవిస్తూ ఉంటున్నాం. One angel descended from heaven above and came into this world and says, Glory to God in the highest, and on earth peace among men, those with whom he is pleased. దేవుని యువత యొక్క భూలోకానికి వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి ఆయన సమాధానము కలుగును గాక అని సెలవిస్తూ ఉంటుంది. And also says, Fear not, a Savior is born in the city of David. His name is Jesus. అంతేకాకుండా బెత్లెహేం పురంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు భయపడనక్కర్లేదని సెలవిస్తూ ఉంటుంది. These two verses emphasizes three things. ఈ యొక్క రెండు విషయాలు మూడు ప్రక్రియల్ని సూచిస్తూ ఉంటున్నాయి. One is fear. మొదటిగా భయము. Second one is Savior. రెండోదిగా రక్షకుడు. Third one is peace and joy. మూడోదిగా శాంతి సమాధానము. In this polluted world, people are filled with fear, anxiety, difficulties, worries and many more problems. ఈ యొక్క పాపపు ఇష్టమైన మనకు జీవితంలో జనులు ఎంతగానో భయభీతులతో ఉంటున్నారు. And have no peace and joy in their life. వారి యొక్క హృదయాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటుంది. There is no difference between high class or low class, educated or illiterate. People of all class are in this condition and have no peace and joy. మన యొక్క ఈ యొక్క జీవితంలో చూసినట్లే ఉన్నవారని లేనివారని, చదువుకున్న వారిని చదువు లేని వారిని ఏ యొక్క వ్యత్యాసం లేదు, కానీ వారి యొక్క జీవితంలో నెమ్మది శాంతి లేకుండా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. Why all these problems, difficulties, fears are facing? ఎందుకు ఇటువంటి సమస్యలను మనం వెళ్తా ఉంటున్నాం? Why fear is ruling over mankind? The Bible says, ఎందుకు మన యొక్క జీవితాన్ని భయం ఏలుతా ఉంది అని బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. It is because of sin. దానికి గల కారణం ఏంటంటే పాపము. 1 John 3:4 says, మొదటి యోహాను 3:4 ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. the transgression of law is sin. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేది సూచిస్తూ ఉంటుంది. And also Romans 3:10 says, అదే విధంగా రోమిలకు రాసిన పత్రిక 3:10 ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. There is none righteous, no not one. There is none that standeth, there is none that seeketh after God. All are gone out of the way and together become unprofitable. ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. And also Romans 3:23 says, అదే విధంగా రోమిలకు రాసిన పత్రిక 3:23 ఈ విధంగా సెలవిస్తూ For ఉంటుంది. all have sinned and come short of the glory of God. ఇది ఏ భేదములు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చుంటున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా అసలు రాయబడతా వచ్చింది. And also Romans 6:23 says, అదే విధంగా రోమిలకు రాసిన పత్రిక 6:23 ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. For the wages of sin is death. పాపం వలన వచ్చే జీతం మరణము. That sin separates us from the Lord Jesus Christ. ఈ యొక్క పాపం మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి మనల్ని ఎడబాటు చేసేదిగా ఉంటుంది. And finally leads us to hellfire. There will be the lake of fire. చివరికి మనల్ని నరకానికి తీసుకెళ్లేదిగా ఉంటుంది. There will be the consuming fire. అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. There will be the smell of death. అక్కడ మరణపు వాసన అక్కడ ఉంటుంది. The soul never dies. అక్కడ మన యొక్క ఆత్మ ఎప్పటికీ చనిపోదు. And also fire not quenched. అక్కడ అగ్ని ఆరదు, మన యొక్క పురుగు చావు అంటే మన యొక్క దేహం చనిపోదు. There will be the entry but no exit. అక్కడికి ప్రవేశం ఉంటుంది కానీ అక్కడ నుంచి మనం వెలుపలికి రాలేము. What a horrible thing. ఎంత ఘోరమైన పరిస్థితి కదా. That's what the loving and living God who dwells in the most highly exalted place. అందుబట్టే ఎంతో అత్యున్నతమైన స్థానంలో ఉండే ప్రభువైన యేసుక్రీస్తు వారు, that God see a man himself cannot come out of sin. ఎప్పుడైతే ఈ యొక్క పాపం నుంచి మానవుడు బయటికి రాలేదని, that's what the loving Savior, he came into the form of man into this world. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్యులు రీతిగా ఈ యొక్క భూలోకానికి వస్తా వచ్చినాడు. 33.5 years 33.5 సంవత్సరాల యొక్క భూలోకంలో జీవిస్తా వచ్చినాడు. According to scriptures, Christ Jesus dead for our sins. He was buried and rose again the
thought according to scriptures. లేఖనంలో రాయబడిన రీతిగా ఆయన మన కోసం ఈ లోకానికి వస్తా వస్తున్నాడు, భూలోకంలో జీవిస్తా వస్తున్నాడు, మరణిస్తా వస్తున్నాడు, పాతి పెట్టబడతా వస్తున్నాడు, మూడో దినాన తిరిగి లేస్తా వస్తున్నాడు. My dear friends, if you want to escape the hellfire, మా ప్రియ మిత్రులారా, ఆ యొక్క నరకాన్ని నుంచి, ఆ యొక్క అగ్నిగుండా నుంచి మీరు తప్పింపబడాలని అనుకుంటే, if you want to obtain the salvation, మీకు రక్షణ కావాలని మీ హృదయంలో మీరు విశ్వసించినట్లయితే, if you want to inherit the peace and joy and also eternal kingdom, ఆ యొక్క అనంతకాల జీవితాన్ని, శాంతిని, సమాధానాన్ని నువ్వు స్వాస్థ్యంగా పొందాలని నువ్వు అనుకున్నట్లయితే, just you pray, Lord, I am a sinner, come into my heart. ఒక చిన్న ప్రార్థన నీ యొక్క హృదయంలో చేస్తే చాలు. యేసు ప్రభువా, నేను పాపిని, నా యొక్క హృదయంలోనికి మీరు రండి అని మీ యొక్క చిన్న మాట మీ హృదయంలో చెప్తే చాలు. Small prayer is enough. The blood of Christ will cleanse it from all unrighteousness. చిన్న ప్రార్థన నీ హృదయంలో చేస్తే చాలు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులంగా చేసేదిగా ఉంటుంది. My dear friends, మా ప్రియ మిత్రులారా, thanks for your time and consideration towards us. మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ యొక్క చిన్నపాటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతా ఉంటున్నాం. We wish you happy Christmas. మీకు ముందుగానే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉంటున్నాం. If you want to know more about the Lord Jesus Christ, ఇంకా మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అధికంగా తెలవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, there will be the church gathering at Bethany in Miyapur. మీకు పక్కనే కొద్ది సమీపంలోనే బేతిని అనే ప్రార్థన మందిరం ఉంటుంది. Come and be blessed. అక్కడికి వచ్చి ఆశీర్వాదం పొందాలని మేము సూచిస్తా ఉంటున్నాం. May God bless you. ఈ యొక్క సమయాన్ని దేవుడు దీవించును గాక. Once again we wish you happy Christmas.